హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజారెడ్డి. అందరూ బాగుంటారు కదా. ఇవాళ నాకు ఒక మంచి స్వీట్ తినాలనిపించింది. చేసేద్దామా? చూసారా, పైనాపిల్. నేను ఈరోజు పైనాపిల్ కేసరి తినాలనుకుంటున్నాను. పైనాపిల్ కేసరి స్టవ్ ఆన్ చేసేసాను. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ లాస్ట్లో దించే ముందు వేసుకుందాం. ఓకే, నెయ్యి వేడెక్కిపోయిందండి. ఫస్ట్ ఇందులో ద్రాక్ష, చూసారా, ఇన్ని ద్రాక్షలు వేసుకుంటున్నాను. ఇది దోరగా వేయించుకుందాము. దీనికి ఎక్కువ టైం పట్టదు, కొన్ని సెకండ్స్లోనే వేడైపోయింది. తర్వాత వెంటనే రవ్వ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో రవ్వ దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేకపోతే మాడు వాసన వస్తుంది. ఈ కేసరిలో ఈ పైనాపిల్స్ వేయడం వల్ల పుల్ల పుల్లగా, క్రంచీగా ఫీల్ చాలా బాగుంటుంది తెలుసా. స్మెల్ వచ్చే వరకు ఓపిక్గా చేసుకోండి. గబగబా చేసేయాలి కదా అని చెప్పి ఎలా అంటే అలా చేసేయకండి. ఓకేనా? ఎస్, ఇప్పుడు మంచిగా దోరగా వేగింది. ఇప్పుడు ఇందులో పైనాపిల్స్ వేసేసుకుందాం. ఈ పైనాపిల్స్లో ఉండే వాటర్ అంతా రవ్వకు పట్టే వరకు కొంచెం స్లోగా కలుపుతూ ఉండండి. పైనాపిల్ రవ్వ వేగిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇది వేయించాం కదా, ఉండలు లేకుండా వాటర్ వేసుకొని ఇలా నీట్గా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హై పెట్టుకోండి, కొద్దిగా. ఇది ఉడకాలి కదా. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఉడికి దగ్గర పడే వరకు బాగా కలుపుకుందాం. స్మెల్ అదిరిపోతుందండి. ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. స్వీట్ దగ్గర పడింది. ఇప్పుడు షుగర్ వేసేసుకుందామా. 1 కప్పుకి 2 కప్స్ షుగర్ వేస్తున్నా. షుగర్ అంతా బాగా కరిగి ఇంకా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుందాం. కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో షుగర్ వేయంగానే. దగ్గర పడుతుందండి. జారుగా ఉంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. సరిపోద్ది. బాగా మిక్స్ చేసుకుందాం. మా ఫ్రెండ్ ఎవరో ఒకరు చెప్పారండి, ఇంత పెద్ద డేక్సా పెట్టమని. నేను ఇది సరిపోతుందని చెప్పాను.
అయిపోవచ్చిందండి. లాస్ట్లో మనం నెయ్యి పక్కన ఉంచుకున్నాం కదా, ఈ నెయ్యి లాస్ట్లో ఇలా వేసేద్దాం. ఇంకా స్మూత్నెస్ పెరుగుతుంది. ఇలా నెయ్యి వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. కొంచెం గట్టి పడుతుంది, తర్వాత తినేయడమే. ఇది చల్లారే వరకు ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్, అర్జెంటుగా టేస్ట్ చేసేయాలనిపిస్తుంది. ఎక్సలెంట్. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్తారా?